బహుజన వాదం అన్నావు, బహుజన రాజ్యం అన్నావు, ఆఖరికి కవితక్కతోటి నడుస్తున్నావు, ఏంది పద్ధతి అని విమర్శించిండ్రు. మీ విమర్శలకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. నేను చెప్పేది కొంత మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ముమ్మాటికి బహుజనుల వాటా కోసం ఏ వేదికనైనా వాడతా, ఏ వేదిక మించెల్లైనా మాట్లాడతా. అంబేద్కర్ గారి సూత్రాన్నే నేను కూడా అప్లై చేస్తున్నా. ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు సూచించిన సూత్రాన్ని నేను అప్లై చేస్తున్నా. కొంత అర్థం చేసుకోవడానికి మీకు సమయం పడుతుంది. అంబేద్కర్ గారు బ్రిటిష్ తోటి నడిపిన మధ్యవర్తిత్వం ఏదైతే ఉన్నదో అలాంటి ఒక గొప్ప వ్యూహాన్ని కూడా చిలక ప్రవీణ్ గారు కవితక్క గారి ద్వారా అప్లై చేస్తున్నాడు. అక్కడ బహుజనుల వాటా కావచ్చు, బీసీల వాటా కావచ్చు, ఎస్సీల వాటా కావచ్చు, ఎస్టీల వాటా కావచ్చు, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి లేకపోతే ప్రాంతీయవాదం కావచ్చు బలపరచడానికే నేను కవిత గారి ద్వారా నడుస్తున్నా అనేది మీకు అతి త్వరలో తెలుస్తుంది. నేను కులం పట్టించుకోను, మతం అసలు పట్టించుకోను. నాకు కులమత భేషాజాలు లేవు. ప్రాంతం, బహుజనవాదం రెండు నేను బలంగా నమ్ముతా. కాంశీరామ్ గారు ఒక మాట అన్నారు, తిలక్, తల్వార్, తరాజ్. తిలక్ అంటే బ్రాహ్మణులు, తల్వార్ అంటే క్షత్రియులు, తరాజ్ అంటే వైశ్యులు. ఈ మూడు వర్ణాలు కాకుండా మిగతా ప్రజలంతా కూడా బహుజనులే అన్నారు. ఆ మాట ప్రకారం రెడ్లు బహుజనులే, వెలుమలు కూడా బహుజనులే. వాళ్ళు తల్వార్లు పట్టలేదు, తరాజులు పట్టలేదు, తిలకాలు దిద్దుకొని మంత్రాలు చదవలేదు. నాకు ఆ సూత్రం తెలుసు, నాకు ఆ సిద్ధాంతం కూడా తెలుసు. కాబట్టి కవితక్క ద్వారా నేను ప్రయాణించే మార్గం ఏదైతే ఉన్నదో 100కు 100% బహుజనుల వాటాను అక్కడ సాధించి తీరుతాం. మేము బహుజనులకు బహుమానంగా కూడా ఇస్తాం. నా సిద్ధాంతంలో ఏమాత్రం నిర్లక్ష్యం లేదు, తప్పుదోవ లేదు, ఏమాత్రం నేను ఆ మాట తప్పను. బహుజనవాదం మీదనే ఉన్నా, ప్రాంతీయవాదం మీదనే ఉన్నా. ఇక బహుజనులే అధికారం తీసుకొచ్చుకోవాలని మరో మాటను అంటారు కావచ్చు, కనుచూపు మేరలో కూడా అది కనబడతలేదు. బహుజన పార్టీలు కనీసం 1,00,000 ఓట్లు కూడా సాధించే పరిస్థితి లేదు. ఆ కనుచూపు మేరలో కూడా అవకాశం కనబడతలేదు. కాబట్టి ఉన్న శక్తిని అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆ రోజు దేశంలో బ్రాహ్మణ వర్గం అంతా స్వతంత్రం కావాలని గొంతెత్తి మాట్లాడుతున్నది. కానీ అంబేద్కర్ గారు ఏం చేసిందంటే కనుచూపు మేరలో కూడా స్వతంత్రం వచ్చే అవకాశం లేదు. ఇంకో 15-20 సంవత్సరాలు స్వతంత్రం రావడానికి సమయం పడుతుంది. మరి ఈ లోపు నా అణగారిన వర్గాలకు బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా ఏదైనా హక్కులు సాధించి పెట్టాలి, అందుకోసం నేను శ్రమించాలి అని అంబేద్కర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసి 1931, 1932 ఈ సమావేశంలో ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకు రిజర్వేషన్ కావాలని ఒక గొప్ప వ్యూహాన్ని రచించి ఆ రిజర్వేషన్లు సాధించే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నా. బహుజన పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, ఆ బహుజన పార్టీలు కనీసం 1,00,000 ఓట్లు సాధించకుండా అధికారాన్ని ఎట్లా చేపడతాయి? ఒక్క నియోజకవర్గంలో ఒక సీటు గెలవకుండా ఎట్లా అధికారం సాధ్యం? కానీ నేను ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నా. అంబేద్కర్ గారు సూచించిన సూత్రాన్ని అప్లై చేస్తూ బహుజన పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు మధ్య ఒక వారధిగా నిలబడబోతున్నా. అది సమయం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, చెప్పుకునే అవకాశం నాకు కూడా వస్తుంది. అప్పటి వరకు కొంత చిలక ప్రవీణ్ మాట్లాడుతున్న మాటలు, సమస్యల మీద కొట్లాడుతున్న తీరుని దయచేసి మీరు అర్థం చేసుకోండి. అంతేగాని ఇల్లు అలకగానే పండుగ కాదు, ఒకరోజు ఒక వేదిక ఎక్కగానే అన్ని సమస్యలు పరిష్కరించబడవు. కొంత మీరు అర్థం చేసుకుంటే అది అర్థమవుతుంది. ఇప్పుడే నన్ను రాళ్ళు అందుకొని రువ్వే ప్రయత్నం చేస్తే ఆదిలోనే నాలాంటి ఒక గొప్ప గొంతుని మీరు అంతం చేసిన వాళ్ళు అవుతారు. కొంత ఓపిక పట్టండి. ప్రతి దానికి చిలక ప్రవీణ్ రూపంలో ఖచ్చితంగా నేను సమాధానం సాధించి తీరుతా. 6 సంవత్సరాలుగా ఒంటరిగా పోరాడిన నా శక్తి జాలలే. 6 సంవత్సరాలుగా బహుజన వాదం మీద నేను తిరగని పార్టీ లేదు, నేను చర్చించని నాయకుడు లేడు. కానీ వాళ్ళ వంకర సమాధానాలు, అర్థం లేని సమాధానాలు, వాళ్ళ
వాళ్లకు వాళ్ళే భయభ్రాంతులకు గురవుతున్న తీరు, వాళ్ళ కుంచిత్ మనస్వభావాలన్నీ కూడా నేను అర్థం చేసుకున్నా. అందుకే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కండువ కూడా కప్పుకోకుండా 6 సంవత్సరాలు ఒంటరిగా పోరాడినా, దయచేసి బహుజనులకు ప్రాంతీయవాదాన్ని రెండింటిని అనుసంధానం చేసే ఒక గొప్ప వేదికగా నేను నిలబడి ఆ అద్భుతమైన వాటాను సాధించి తీరడానికి ముందడిగేస్తున్నా అని మీకు తెలియజేస్తున్నా.